అందరికీ శుభోదయం. ఆత్మ విద్యా విలాసం అండి. ఇది కూడా మనం ఉపోద్ఘాతమే చెప్పుకోవాలి. వాళ్ళ క్లాస్ అంతా వింటమే, శ్రవణ భాగ్యమే. చదవటానికి ప్రస్తుతం అయితే ఇప్పుడేం లేదు, తర్వాత మనం చదువు. ముందు ఆత్మ విద్యా విలాసం అంటే ఏంటో చాలా అద్భుతంగా ముందు ముందు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ మన చక్కగా అవగాహన దిశగా తీసుకువెళ్తూ ఉంటారు. ఈ రెండు చెప్పుకోవటం మూలాన మనకి ఇంకొద్దిగా బాగా అర్థమవుతుంది. ఈ ఆత్మ విద్యా విలాసం ఇంకొద్దిగా బాగా అర్థమవుతుంది. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు గొప్ప యోగి, పరమ భక్తాగ్రేశ్వరుడు, గొప్ప ఆత్మజ్ఞాని, ఒక మహాత్ముడు. ఆయన గొప్ప అవధూత. కీర్తనా సాహిత్యంలో భారతీయ ఆధ్యాత్మిక రంగంలో ఒక పవిత్ర స్థానాన్ని అలంకరించిన అపార ప్రజ్ఞాశాలి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఆంధ్రదేశం నుండి తమిళనాడులోని కుంభకోణం సమీపంలో కావేరీ నదీ తీరాన ఒక చిన్న గ్రామంలో స్థిరపడిన సోమసుందర్ అవధాని, ఆయన భార్య పార్వతీదేవి. వాళ్ళ దంపతులకు లేక లేక కలిగిన సంతానమే ఈ స్వామి. ఆయన అసలు పేరు సదాశివుడు కాదు, శివరామకృష్ణ. ఈయన మొదట పుట్టినప్పుడు ఈయన పేరు శివరామకృష్ణ. తండ్రి సోమసుందర్ అవధాని, తల్లి పార్వతీదేవి. ఎప్పుడు పుట్టారైనా 300 సంవత్సరాల క్రితం. చిన్నతనంలో శ్రీధర వెంకటేశ్వర అయ్యరు అని ఆయన వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు శివరామకృష్ణ. చిన్నతనంలోనే వైరాగ్య భావన కలగటంతో తల్లిదండ్రులు భయపడి 17 సంవత్సరాల వయసులో వివాహం జరిపించారు. చిన్నప్పుడే 17 ఏళ్లకే వివాహం చేశారు. కొంతకాలానికి యుక్త వయస్కురాలైన అర్ధాంగి పార్వతి కోసం అత్తవారింటికి వెళ్ళాడు ఈ రామకృష్ణ. అంటే తన తల్లి పేరు భార్య పేరు ఒకటే. రాత్రి పొద్దుపోయింది, ఆకలి వేస్తోంది. వంటగది వైపు వెళ్ళి లోపలికి అడుగు పెట్టపోతుంటే అత్తగారు అన్నారు, కొంచెం సేపు లోపలికి రాకండి, బయటే ఉండండి అని అల్లుడిని అన్నారు ఆయన అత్తగారు. ఈ మాట మీకు అర్థమై ఉంటుంది. పార్వతి యొక్క తల్లి తన అత్తగారు కొంచెం సేపు లోపలికి రాకండి, బయటే ఉండండి అని అత్తగారు అంటంతో ఆ మాటలు తనకి అదేదో సందేశంలాగా వినిపించాయి. ఆయన అవమానంగా భావించలా. మనమైతే అవమానంగా తీసుకుంటాం, అల్లుడిని నన్ను అత్తగారు ఇంత మాట అంటుందా. కానీ ఆయన ఉద్దేశం చూడండి, ఒక సందేశంలాగా అనిపించింది. గృహస్థ జీవితంలోకి రావద్దు, బయటనే ఉండి జ్ఞానాన్ని పొందండి అని భావించాడు శివరామకృష్ణ. అత్తగారు చెప్పిన మాటలలో ఆయనకి గొప్ప సందేశం వచ్చింది. గృహస్థ జీవితానికి రావద్దు, బయటే ఉండి జ్ఞానాన్ని పొందు అన్నట్లుగా అనిపించింది. అంతే, సర్వాన్ని త్యజించి జ్ఞానాన్ని అన్వేషిస్తూ విశాల ప్రపంచంలోకి పయనమయ్యారు. అలా అన్వేషిస్తూ వెళ్ళి గొప్ప తపోనిధి అయిన పరమశివేంద్ర స్వామి ఆయన్ని ఆశ్రయించారు. సమస్త శాస్త్రాలు అవపోసన పట్టారు. తర్కంలో గొప్ప ప్రజ్ఞాశాలి అయ్యారు. అతడి అనర్గళ వాక్చాతుర్యానికి ప్రతివాదులు ఆశ్చర్యచకితులయ్యేవారు. కొందరు సోదర శిష్యులు, అంటే గురువు గారి దగ్గర ఉన్న ఇంకా కొంతమంది శిష్యులు అసూయాగ్రస్తులై గురువు దగ్గర మొరపెట్టుకున్నారు. దాంతో ఒకరోజు గురువు గారు ఈ శివరామకృష్ణను పిలిచి, శివ, ఇతరులను నీ వాక్కులతో అవాక్కులు నీ వాక్చాతుర్యంతో అవాక్కులను చేస్తున్నావు, కానీ నీ వాక్కును అదుపులో పెట్టుకోలేకపోతున్నావు కదా. హెచ్చరించారనమాట గురువు. నీ తర్కంతో, నీ మాటలతో, నీ వాక్చాతుర్యంతో ఇతరులని అవాక్కులను చేస్తున్నావు, మాట్లాడనివ్వట్లేదు నువ్వు, కానీ నీ వాక్కుని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు కదా అన్నారు. గురువు దేవుని ఆ మందలింపుని సదుపదేశంగా భావించి ఆనాటి నుంచి మౌన వ్రతాన్ని అవలంబించాడు శివరామకృష్ణ. అతడి భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపదను గమనించి పరమశివేంద్ర గురువులు, ఆ గురువు గారు శిష్యునికి సన్యాస దీక్షను ప్రసాదించి సదాశివ బ్రహ్మేంద్రులు అని పేరు పెట్టారు. ఇప్పుడు సన్యాసనామం సదాశివ బ్రహ్మేంద్రుడు. ఆ తర్వాత సదాశివ బ్రహ్మేంద్రుల వారు గొప్ప తపస్సు చేసి అనేక సిద్ధులు పొందారు. దేహస్పృహ లేకపోయినా, ఆహార విహారాలు పట్టించుకోకుండా ఒక యోగిలా, అవధూతల ప్రాపంచిక అవధులను అధిగమించి ఆత్మస్థాయిలో ఉండిపోయారు.
మహేశ్వర స్థితిలో, పరమాత్మ స్థితిలో నిలిచిపోయారు. ఆయన భక్తిరస ప్రధానమైన కీర్తనలు కూడా రాశారు. మనకి పరిచయమైన 1, 2 దీంట్లో శంకరాభరణం సినిమాలో మీరు వినుంటారు. మానస సంచరరే ఆ పాట విన్నారు. మానస సంచర పిబరే రామరసం రసనే పిబరే రామరసం భజరే గోపాలం మానస భజరే గోపాలం. ఇంకా చాలా ఉంది. నహి నహి శంక భజరే నహి నహి శంక. ఇంకా ఉన్నాయండి ఒక 2, 3. చింతా నాస్తి కిల తేషాం చింతా నాస్తి కిల ఆయన రాసిన అనమాట. నహిరే నహి శంక భజరే నహి నహి శంక. ఇలాంటి చాలా చాలా కీర్తనలు ఆయన, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఆయన ఆత్మానుభూతితో ఇవన్నీ రాశారు. ఇలాంటి భక్తిరస గుళికలు సమాజానికి అందించారు. ఒకసారి భక్తి తన్మయత్వంతో దిగంబరంగా, అవధూత కదా ఆయన, బట్టలు కూడా వాళ్ళకి ఉన్నాయా లేదా అని కూడా వాళ్ళకి గుర్తుండదు, తెలియదు, పట్టించుకోరు. అటువంటి స్థితిలో మానస సంచరరే అని ఆ కీర్తన పాడుకుంటూ పాడుకుంటూ పారవస్యంతో కీర్తనలు గానం చేసుకుంటూ నడిచి వెళ్ళిపోతున్నారు. అనేక మంది భక్తి భావంతో ఆయన్ని అనుసరించి వెనక్గా వెళ్తున్నారు. ఎదురుకుండా వచ్చేవాళ్ళు భక్తితో ఆయన పాదాలకు మొక్కి ఆయన వెనక నడుస్తున్నారు. అయితే ఆయన ఇవేమి పట్టించుకోలేదు. అసలు ఇవేమి తెలియదు కూడా ఆయనకి. ఇలా చేస్తున్నారు, నాకు నమస్కరిస్తున్నారని కూడా ఆయనకి తెలియదు. ఎందుకు? ఆయనకి బాహ్య స్మృతి లేదు. అంటే మనం నిద్దట్లో ఉన్నట్లుగా ఆయన కళ్ళు తెరిచి ఉన్నా కూడా ఆత్మస్థితిలో ఉన్నారు తప్ప ఈ దేహ స్థితిలో లేదు. అందుకని బాహ్య స్మృతిలో లేదు. సాధారణంగా మహాత్ములైన వాళ్ళని బాధలు పెట్టే దుష్టులు అప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఒక నవాబుకి ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది. పాట ఆపమని కేకలేశాడు. కానీ అతని మాటలేవి ఈయనకి వినిపించడం లేదు. ఆ నవాబుకి చాలా కోపం వచ్చింది. నేను ఆపమని చెప్తుంటే ఇతను ఇంకా పాడుకుంటూ, గట్టిగా పాడుకుంటూ ఆపకుండా వెళ్తాడా అని ఆ స్వాముల వారిని వెంబడించి కోపంతో కత్తి దూసి ఒక్క వేటు వేశాడు. నవాబు వెనక నుంచి చెయ్యి తెగి కింద పడిపోయింది. స్వామికి, సదాశివ బ్రహ్మేంద్రులకి చెయ్యి తెగిపోయి ఆ చెయ్యి కింద పడిపోయింది. రక్తం ఏరులై పారుతోంది. అయినా స్వామికి ఇదేమీ తెలియదు. ఎందుకు తెలియదండి? ఎంత జరుగుతున్నా ఆయనకి ఎందుకు తెలియలేదు? మనస్సు లేకపోవటం. మనం దేహస్థితిలో ఉన్నంత వరకే మనసు ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడైతే ఆత్మస్థితిలో అలా ఉండిపోతారో ఈ మనస్సు అందులో కలిసిపోతుంది, నాశనం అయిపోతుంది, మనోనాశనం అయిపోతుంది. మన ఉపదేశాలలో చెప్పుకున్నాం, గుర్తుందా? మనోనాశనం గురించి ఉపదేశాలమే కాదు, తత్వబోధలో ఏంటి అన్నిట్లో చెప్పుకున్నాం. అందుకే ఆయనకి అసలు అది తెగిపోయినన్న విషయం కూడా తెలియదు. ఇదేమీ తెలియదు. ఆయన మామూలుగానే పారవస్యంతో గానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది గమనించిన ఆ దుష్టుడు, అంటే ఆ నవాబు నిర్ఘాంతపోయాడు, భీతి చెందాడు, భయపడిపోయాడు. అతనిలో పరివర్తన కలిగింది. పరుగు పరుగున వెళ్లి స్వామి పాదాలు చుట్టేసుకుని క్షమాపణ కోరుకున్నాడు. పశ్చాత్తాపంతో పరితపించిపోయాడు. అప్పుడు బాహ్య స్మృతిలోకి వచ్చారు స్వామి. ఏమైంది అని అడిగారు నవాబుని. చెయ్యి నరికిన సంగతిని చెప్పాడు నవాబు. మీ చేతిని నరికేశానండి అని. అప్పుడు చూసుకున్నాడు ఆయన చేతిని. అప్పుడు చూసుకున్నారు ఆ చేతి వంక. తెగిపడిపోయిందా నా చెయ్యి? ఎక్కడ పడిందో తీసుకురా అన్నారు. ఆ చేతిని తెమ్మనమని చెప్పి ఆయన తీసుకురాగానే ఆ చేతిని యథాస్థానంలో పెట్టి ఇలా చేపెట్టుకుని గానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చెయ్యి అతుక్కుపోయింది. ఏ డాక్టర్, ఏ హాస్పిటల్లో అతికించుకోవాలి. ఆ స్థితిలో ఉన్నవాడు అవధూతలంటే. తెగిపడిన చేతిని తెమ్మనమని యథాస్థానంలో పెట్టుకుని ఎప్పటిలాగే గానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. నవాబు పశ్చాత్తాపంతో పరివర్తన చెంది సర్వాన్ని త్యజించి తన శేష జీవితాన్ని ఆయన భగవదారాధనలోనే గడిపారు. ఇది ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన. ఇదే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటిదే మరొక సంఘటన. నెరూరుకి సమీపాన కావేరీ నది మధ్యలో ఉన్న కొండ మీద ధ్యానంతో కాలం గడుపుతున్నారు సదాశివుడు.
ఒకసారి పరిపూర్ణ ధ్యాన మగ్నుడై ప్రపంచ స్పృహ ఏమాత్రం లేకుండా ఉన్న సమయంలో కావేరీ నది ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ వేగానికి చుట్టూ ఉన్నవారు భయపడి సమీపంలోని ఒడ్డుకు పరుగులు తీస్తూ స్వామివారిని కూడా రమ్మనమని కేకలు వేశారు. ఎందుకంటే ఆయనకి బాహ్య స్పృహ లేదు, ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అయినా వీళ్ళు పరిగెత్తుతూ ఆయన్ని కూడా పిలిచారు. ఆయనకి ఇదేమీ వినిపించలేదు. కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. ప్రవాహం అంతకంతకి ఉధృతమవుతోంది. ఆ ప్రవాహ వరవడిలో ఆయన చాలా దూరం కొట్టుకుపోయారు. ప్రవాహంతో పాటు కొట్టుకుని పోయి మేట వేసుకుని ఇసుకలో కూరుకుపోయారు. మీద ఇసుక మేట వేసేసింది అంటే భూమి లోపల కూరుకుపోయారు. పైనంతా ఇసుక మేటలు వేసేసింది. అందరూ క్రమక్రమంగా సంఘటన కూడా మరిచిపోయారు. ఎవరికి గుర్తులేదు. దాదాపు 6 నెలలైంది. ఆ తర్వాత ఒక రోజున ఇసుక తోలుకుపోయే వాళ్ళు పారలతో ఇసుకను తవ్వి బళ్లలోకి ఎత్తుతున్నారు. ఆ ఒక పారకి రక్తపు మరకలంటాయి. రక్తం అంటుకుంది. ఏమిటి రక్తం అంటుకుంది? ఏ జంతువేనా లోపలుందా అని వాళ్ళు అది తవ్వి తొలగించి చూస్తే ఆశ్చర్యం, అక్కడ ఈయనున్నారు, సదాశివుడు. ఆయన గాఢ నిద్ర నుంచి మేలుకొన్నట్లుగా మేలుకొని అందులోంచి బయటకు వచ్చి లేచి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ఈ సంఘటనతో ఆయన యోగీశ్వరుడు అని అందరికీ అర్థమైపోయింది. 6 నెలలు భూమి లోపల ఉన్నా కూడా ఆహారం ఏమీ అవసరం లేని మహాత్ముడు అన్నమాట. మరి ఇలాంటి వాళ్ళని ఏమంటారు? జీవన్ముక్తులైన వీళ్ళు. అంటే మనం ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఎందరో ఎందరో మహానుభావులు. మనం తెలుసుకునేది వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా ఎలా ఆ స్థితికి చేరుకోవాలో తెలుసుకోవటానికి ఇలాంటి జీవిత గాథను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మహాత్ముల చరిత్ర. ఈ అపూర్వ సంఘటన గురించి తెలుసుకుని ఆశ్చర్యచకితుడైన అప్పటి మహారాజు విజయ రఘునాథ తొండమాన్. అప్పటి రాజు పేరు అక్కడ రాజు అన్నమాట. అంటే కావేరీ నది ప్రాంతంలో నెరూరు దగ్గర ఉన్న ఆ ప్రాంతంలోని మహారాజు విజయ రఘునాథ తొండమాన్ సదాశివ బ్రహ్మేంద్రుల స్వామివారిని తమ ఆస్థానానికి ఆహ్వానించి గౌరవించాలని భావించాడు. కానీ స్వామివారు మౌనాన్ని వేయలేదు. గురువు చెప్పారు కదా మాట్లాడొద్దని, మౌనం మాత్రం వదిలిపెట్టలా. ఆహ్వానాన్ని మన్నించలేదు. వస్తానని కూడా చెప్పలేదు. అయితే మహారాజు కోరిక మీద అక్కడ ఇసుక మీద శ్రీ దక్షిణామూర్తి మహామంత్రాన్ని రాశారు. ఇక్కడ కూడా దక్షిణామూర్తి ఎంత గొప్ప గురువో వాళ్ళకి బాగా తెలుసు, అవధూతలు. ఎందుకంటే ఆ శిష్యులు వీళ్ళే. ఆ దక్షిణామూర్తి మహామంత్రాన్ని రాశారు. పవిత్రమైన ఆ ఇసుకని దివ్య ప్రసాదంగా భావించిన మహారాజు తన ఉత్తరీయంలో పై కండువాలో మూట కట్టుకుని తన సౌధానికి తీసుకువెళ్లారు. దానిని రాజభవనంలో భద్రం చేసి ప్రతిరోజు ఆ ఇసుకను పూజ చేసేవారు. ఎందుకంటే సదాశివ స్వామి ఇసుకలో రాశారు దక్షిణామూర్తి మహామంత్రాన్ని. అందుకని దాన్ని పవిత్రంగా, ఇదే నా ప్రసాదం ఆయన ఇచ్చింది అనుకుని దాన్ని తీసుకుని ఈనాటికి పుదుక్కోటలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర వారి చేత పవిత్రంగా గావించబడిన ఆ ఇసుక ఈ రోజుకి అక్కడ ఆరాధించబడుతుంది. 300 సంవత్సరాల క్రితం, 250 సంవత్సరాల క్రితం ఎప్పుడు జరిగిందో ఆ సంఘటన ఇప్పటికీ కూడా, ఆ ఇసుక ఇప్పటికీ ఉంది. మనం అక్కడ వెళ్ళిన వాళ్ళు దాన్ని చూడొచ్చని చెప్తున్నారు. పుదుక్కోటలోని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చేత పవిత్రం గావించబడిన ఆ ఇసుక ఇప్పటికీ ఆరాధించబడుతూనే ఉంది. ఒకసారి పొలాలలో తిరుగుతూ ఉన్న సదాశివునిపై పొరపాటున 2 గడ్డి మోపులు వచ్చి పడ్డాయి. తొందరలో దీన్ని గమనించని రైతులు మరిన్ని గడ్డి మోపులు వాటి మీద కుప్పగా వేశారు. ఆయన మీద 2 గడ్డి మోపులు పడ్డాయి. చూసుకోలేదు, అక్కడ మనిషి ఉన్న విషయం కూడా చూసుకోలేదు. గడ్డి మోపు ఆయన కప్పేసింది. అందుకని అక్కడ గడ్డి మోపు ఉంది కదా, మిగిలిన వేసేయచ్చని వాటి మీద వేశారు. దాదాపు 8 నెలల తర్వాత ఆ గడ్డి మోపులు ఖాళీ చేయాలని వాటిని తీస్తూ ఉంటే వాటి అడుగున ప్రశాంతంగా విశ్రమించిన మహాయోగిని చూడటానికి ఆ గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి నమస్కరించుకున్నారు. అంటే ఆయనకు తిండి నిద్ర ఏమీ అవసరం లేదు, అంతటి మహాత్ముడు. అలాంటి మరికొన్ని సంఘటనలు కూడా జరిగాయి. కానీ ఆయన మాత్రం నిరామయంగా నిర్లిప్తంగా ఉండిపోయేవారు.
సంచార యాత్రలు ముగించుకుని నెరూరుకి చేరుకున్నారు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. చివరికి తన పార్థివ శరీరాన్ని వదిలివేయాలని సంకల్పించుకున్నారు. జీవించి ఉండగానే తన శరీరం పార్థివ శరీరంగా భావిస్తారు మహాత్ములు. ఎందుకంటే వాళ్ళు జీవన్ముక్తిని పొందేశారు. అంటే అప్పుడే శరీరాన్ని వదిలేశారు. జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొందినప్పుడే తమ శరీరాన్ని ఇది శరీరం కాదు అని స్వచ్ఛందంగా శరీరం వదిలేశారు. కానీ శరీరం ఉంది. ఇప్పుడు దాన్ని ఈ జీవుడు వదిలేస్తాడు. ఇంకా జీవభావం లేదు. నిజం చెప్పాలంటే మనకు ఉన్నట్టుగా వాళ్ళకి జీవభావం లేదు. ఆ ప్రారంధ కర్మలు అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వాళ్ళంతట వాళ్ళే వదిలేస్తారు. అందుకే ఆయన తన పార్థివ దేహాన్ని వదిలేయాలి అని నిశ్చయించుకున్నారు. అందుకే ఆయన తన యోగశక్తితో మైసూరు, తంజావూరు, పుదుక్కోట ప్రభువులకి ఈ విషయాన్ని తెలియజేసి సమాధి నిర్మాణానికి కొన్ని సూచనలు చేశారు. అనుకున్న ముహూర్తానికి సమాధి కోసం తవ్విన గోతులో యోగముద్రలో సుఖాసీనుడయ్యారు. కర్పూరం, విభూతి, పసుపు, ఉప్పు, ఇటుకపడి ఇలాంటి రకరకాల చూర్ణాల రాశిలో ఆయన దేహాన్ని లోపల ఉంచి ఉంచారు. సదాశివ బ్రహ్మేంద్రుల సంకల్పానికి అనుగుణంగా ఆయనని సమాధి చేసిన 9వ రోజున ఆ సమాధిపై బిల్వ వృక్షపు మొలక అంకురించింది. బిల్వ వృక్షం అంటే మారేడు మారేడు మొక్క. దానంతటదే మొక్క మొలిచింది. 12వ రోజున కాశీ నుండి బాణలింగం వచ్చింది. సమాధికి 3 గజాల దూరంలో శివలింగం, ఆకాశాన్ని తేరిపారి చూస్తూ బిల్వ వృక్షం ఈ రోజుకి అక్కడ ఉన్నాయి. ఎక్కడది ఎక్కడ అన్నది కరెక్ట్ గా చెప్పలేదు. మైసూరు, తంజావూరు, పుదుక్కోట, నెరూరులో, బహుశా నెరూరులో అయి ఉంటుంది. నెరూరులోనే ఆయన పుట్టిన స్థలమైన నెరూరులోనే తన పార్థివ దేహాన్ని అక్కడే సమాధిగా సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారి కీర్తనలు ఆపాత మధురాలు, ఆలోచన అమృతాలు. పొంగి పొరలే భక్తిభారం జాలువారేవి కొన్ని, అద్వైతానుభూతి తొనికిసలాడేవి కొన్ని, తన మనసుకు తానే బోధ చేసుకున్నవి కొన్ని, తన గురుదేవులు పరమశివేంద్రుని స్మరించినవి కొన్ని. అలా రాసుకున్నారు సదాశివ. ఈ సదాశివ బ్రహ్మేంద్రులు రచించిన గ్రంథాలు కొన్ని 4-5 గ్రంథాలు ఉన్నాయి. వాటిలో కొన్ని 3 గ్రంథాల పేర్లే ఇచ్చారు మనకి. బ్రహ్మతత్వ ప్రకాశిక, యోగ సుధాకరం, శివమానస పూజ. 4వదైన ఆత్మవిద్యా విలాసం. ఈ 4 కూడా వేదాంత గ్రంథాలు. ఇవి ఆధ్యాత్మిక సాహిత్యంలో ఆధ్యాత్మిక సాధకులకి ఉపయుక్తమైన గ్రంథాలు, ఆణిముత్యాలు అన్నమాట. తమ ఆత్మవిద్యా విలాసాన్ని 43 శ్లోకాలతో, అంటే ఈ గ్రంథాన్ని 43 శ్లోకాలతో రాసిన వేదాంత గ్రంథం. ఇది ఆయన స్వతంత్ర రచన, దేన్ని చూసింది కాదు. ఉపనిషత్తుల సారం చెప్పాలంటే ఈ 43 శ్లోకాలలో కూడా 108 ఉపనిషత్తులు, 1080 ఉపనిషత్తుల యొక్క సారం మొత్తం ఈ 43 శ్లోకాల్లోనే నిక్షిప్తమైనట్లుగా ఉంది. ఆయన అనుభవ సారమంతా ఇందులో నిక్షిప్తం చేయబడింది. ఆయన అనుభవ సారమంతా ఈ గ్రంథంలో, అంటే ఆత్మవిద్యా విలాసంలో నిక్షిప్తం చేయబడింది. ఈ గ్రంథానికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఇది అతి తక్కువ స్థాయిలో ప్రారంభించబడి క్రమంగా ఆత్మానుభూతి పొందటానికి తగిన మార్గాలని, సాధనలని, ఉపాయాలని తెలియజేయటమే కాకుండా ఆత్మానుభూతి పొందిన శిష్యుని అనుభవాలు మనకి ఇవి రావు. ఆత్మానుభూతి వరకు వెళ్ళమని తోసేవే తప్ప అనుభూతి పొందిన తర్వాత ఎలా ఉంటుందో శిష్యులు చెప్పిన అనుభవాలు కళ్ళకు కట్టినట్లు చిత్రించబడిన గ్రంథం ఇది. ఇటువంటి రచన ఆత్మానుభూతి పొందిన మహాత్ములకే సాధ్యం. ఈ గ్రంథం పేరు ఆత్మ విద్యా విలాసం. ఈ పేరు ఈ గ్రంథానికి ఎలా తగి ఉంది అంటే, ఆత్మానుభూతిలో విలాసంగా విహరించేంత ఎత్తుకు తీసుకువెళ్లే విద్య, అదే జ్ఞానం ఇందులో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి ఇది ఆత్మ విద్యా విలాసం. ఈ గ్రంథం ఆధ్యాత్మిక రంగంలో ఇప్పుడే ప్రవేశించిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే మనం తత్వాన్ని తెలుసుకుంటున్నాం కదా, మనకు ఉపయోగపడుతుంది. ఇంతకు ముందే ప్రవేశించి కొంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రంగంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్న వాళ్ళకి, అంటే ఆత్మానుభూతికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అంటే 3 స్థాయిలలో సాధకులకి కూడా, ఇప్పుడే ప్రవేశించిన వాళ్ళకి, కొంతకాలం నుంచి సాధన చేసిన వాళ్ళకి,
ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఉపయోగపడే గ్రంథం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథం సర్వ మానవాళికి చక్కగా ఉపయోగపడుతుంది. శ్రీ శంకర భగవత్పాదుల వారి ప్రకరణ గ్రంథాల్లాగా ఇది కూడా వేదాంత సారం, ఉపనిషత్తుల సారం దాంతో నిండి ఉంది. సరిగ్గా అవగాహన చేసుకుని ఆ మహాత్ముడు చూపించిన మార్గంలో కాస్త 4 అడుగులు వేసినా చాలు, మనల్ని తప్పక తరింపజేస్తుంది ఈ గ్రంథం. ఇందులో ముఖ్యంగా గురువు పట్ల చూపే భక్తి విశ్వాసాలే శిష్యులని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఆయన చెప్పింది ఏంటంటే, నీ గురువు పట్ల నీకున్న భక్తి విశ్వాసం అదే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అది నీలోనే ఉంది. నీ గురువు నిన్ను చేర్చటం కాదు, నీలోని ఉన్న భక్తి విశ్వాసాలే, గురువు పట్ల నీకున్న భక్తి విశ్వాసాలే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి అనే విషయాన్ని ఎంతో గట్టిగా చెప్పారు. చెప్పటమే కాదు, ఆయన హృదయపు లోతుల నుంచి కూడా ఇదే భావం. అందుకే ఆయన కీర్తనల చివరి పాదం గురుపాద పద్మాలను వదలకూడదని, అలాంటి వాళ్ళకే ముక్తి కరతలామలకం, గురువుని వదలకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ముక్తి అనేది ఆయన ప్రతి తన సంకీర్తనలో కూడా చక్కగా చివరి పాదంగా వివరించారనమాట. ఇలాంటి మహితాత్ముడు యోగి పుంగవుని, అవధూతని మనం మనసారా స్మరించి ఆయన అనుగ్రహం మనపై వర్షించాలని కోరుకుంటూ ఈ గ్రంథాన్ని శ్రద్ధతో శ్రవణం చేసి మననం చేసి ఆత్మలో రమిస్తూ విలాసంగా విహరిస్తూ ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఈ గ్రంథం ఎవరి దృష్టికి వస్తుందో వారు ఆధ్యాత్మిక రంగంలో గొప్ప అదృష్టవంతుడు అని నా అభిప్రాయం అని తెలియజేస్తూ, సద్గురు కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ, ఈ గ్రంథం ద్వారా మోక్ష సౌధాగ్రాన్ని చేరుకోగలరు అని ఆశీర్వదిస్తూ గురుదేవులు దేవశెట్టి చలపతిరావు. ఆయన ఈ గ్రంథాన్ని మనందరం కూడా నేర్చుకోవటం వల్ల మనకేం ఉపయోగమో ఆయన ఆశీస్సులు కూడా ఇందులో మనకి తెలియజేశారు. ఓకే అండి, ఈ గ్రంథాన్ని మనం రేపటి నుంచి మొదలు పెట్టుకుందామా, వాటితో ఆపేసుకుందాము. ఇప్పుడు ఉపోద్ఘాతం వరకు చెప్పుకున్నాము. మొదటి శ్లోకం నుంచి రేపు మనం చెప్పుకుందాం. రేపు అంటే తర్వాత క్లాస్. ఓకే.